పిఎస్డి లాగా పనిచేస్తున్నాడు. ఎవరు తెలియదు అనుకుంటున్నారు, గనులు పట్టుకొని డెన్నులు పట్టుకొని తిరుగుకుంటా. ఇప్పుడు వికారాబాద్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు అరే ఒక రెవెన్యూ శాఖ మంత్రిగా మా తెలంగాణ ఉద్యమకారులకు భూములు ఇయ్యండ్రా నాయన అంటే మీరు మాత్రము భూములు అప్పనంగా సిగ్గుశరా లేకుండా దోచుక తింటున్నారు. ఎవరు దోచుక తిన్నా బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు దోచుక తిన్నా ప్రశ్నించినాం. ఇప్పుడు మీరు దోచుక తింటున్నా ప్రశ్నిస్తున్నాం. మేము ఎప్పుడు మారలే, మీరే మారారు. ఓకే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవ కన్స్ట్రక్షన్స్ని వాళ్ళ ఉన్నది కదా రాఘవ కన్స్ట్రక్షన్స్ని అడ్డు పెట్టుకొని వికారాబాదులో 100 కోట్లకు పైగా పలికేటువంటి కొన్ని ఎకరాల భూమిని కబ్జా పెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఒకసారి చూద్దాం. ఇగో బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇగో ఈయన సుపుత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ ఏదైతే స్మగ్లింగ్ కేసు ఉంది కదా, స్మగ్లింగ్ కేసు, ఏ స్మగ్లింగ్ కేసు, ఈయన ట్యాక్సులు కట్టకుండా మంచి మంచి కాస్ట్లీ వాచులు స్మగ్లింగ్ చేసుకున్నాడని చెప్పి ఈయన మీద కేసులు ఉన్నాయి. కస్టమ్స్ వాళ్ళు తనిఖీలు చేశారు, కేసులు పెట్టినారు. ఏమని? స్మగ్లింగ్ జరుగుతుందని. మీకు తెలుసు కదా, అడ్డగోలుగా స్మగ్లింగ్ చేసేటువంటి స్మగ్లింగ్ దొంగ, సిగ్గులేని దొంగ ఎవరు? ఈ పొంగులేటి కొడుకు. పైసలు ఉన్నాయి, ఏమన్నా చేస్తే నడుస్తుంది అని చెప్పి ఏదైనా దోచుక తినేటువంటి దొంగ ఈ పొంగులేటి కొడుకు. ఈ రెవెన్యూ శాఖను అడ్డు పెట్టుకొని రాఘవ కన్స్ట్రక్షన్స్కి తనకున్నటువంటి కంపెనీలను అడ్డు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వ్యవహారాలు నడుపుకుంటూ పోయేది ఈ దొంగ. స్మగ్లింగ్ చేసేటోళ్ళని దొంగలు అనకపోతే దురలంటారా? వాచ్లు దొంగతనం చేసుకొచ్చేటోడిని 3-4 కోట్లున్న వాచ్ని ₹1,00,00,000కే దొంగతనంగా ఎయిర్పోర్ట్లకి వెళ్ళి వీటికెళ్ళి తెచ్చుకునేటోడిని ఇంటర్నేషనల్ స్మగ్లరీనా? ఇక చెప్పాలంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చే సరుకుని అతి తక్కువ రేట్లో దొంగతనంగా కస్టమ్స్కి డబ్బులు కట్టకుండా తీసుకెచ్చేటోడిని ఇంటర్నేషనల్ మాఫియా డాన్ కస్టమ్స్ దొర అనకపోతే ఇంకేమంటామైనని. 600 కోట్ల రూపాయలు అచ్చంగా 600 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో దొరికితే బీజేపీ వాళ్ళు ఈయన ఈకలు కూడా పీకలేకపోయినారు, ఎవ్వడూ మాట్లాడలేకపోయినారు, ఎవ్వరు కూడా. ఇంకా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కేసు ఉన్నది. 600 కోట్లు